పార్టీ పటిష్టతతో పాటు ఉప ఎన్నికలే లక్ష్యంగా ఢిల్లీ దూత కాంగ్రెస్ సీనియర్ నేత వాయల రవి అభిప్రాయ సేకరణ సాగుతోంది. తొలి రోజు రవిని కలిసిన నేతలు పార్టీ ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగైతే మనుగడ కష్టమని ఏకరువు పెట్టారు. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అంచనా వేసేందుకు వీలుగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లోనూ పర్యటించేందుకు రవి సిద్ధమవుతున్నారు. అధిష్టానం ప్రత్యేక దూతగా హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి వాయల రవి తొలి రోజు పలువురు నేతల అభిప్రాయాలు సేకరించారు. పార్టీని పటిష్టం చేయడంతో పాటు ఉప ఎన్నికలపై వారి మనోగతాన్ని తెలుసుకున్నారు. పార్టీకి కేంద్రానికి తలనొప్పిగా మారిన తెలంగాణ అంశంపైన అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటూనే నేతలకు కర్తవ్య బోధ చేస్తున్నారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు మధ్య సమన్వయ లోపాన్ని పలువురు నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్టీలో ఉత్సాహం లేదని, కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం జరగడం లేదని ఆయన ముందు వాపోయారు. జగన్పై ఉదాసీన వైఖరి తగదని, ముఖ్య నేతలు, మంత్రులు ఈ విషయంలో నోరు మెదపడం లేదని ఫిర్యాదు చేశారు. పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని సీనియర్లు గోడు వెళ్లబోసుకున్నారు. తెలంగాణ ప్రాంత నేతలు తమ వాణి వినిపించగా, సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్ర గళం అందుకున్నారు. దీనిపై నాంచకుండా త్వరగా తేల్చాలని జేసీ లాంటి వారు సూచించినట్లు తెలిసింది. ముఖ్యంగా వెళ్లే లోపు నేను అనుకుంటున్నాను వాళ్ళిద్దరిని ఒక మాట మీదగా తీసుకొచ్చి అన్ని అమర్చి వెళ్తారు అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏదన్నా ఉంటే అవి సర్దుబాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీని పటిష్టమైన సంస్థగా రూపొందించాలనే విషయం ఆయన చెప్తాడు, నేను చెప్తాను, అందరు చెప్తాను. సమన్వయం అనేది ఇట్ ఇన్వాల్వ్స్ మెనీ థింగ్స్ కదా, వైడ్ ఎంబ్రేజింగ్గా ఉండాలి అది కాన్సెప్ట్. ఆ వాతావరణం కల్పించాలనేటువంటిది ఆయన దృష్టికి తీసుకొచ్చాం. ఆయన తప్పకుండా అటువంటి చర్యలు తీసుకుంటాం. తెలంగాణ ప్రాంత నేతలు ఇవాళ విడివిడిగా రవిని కలిసి ప్రత్యేక వాణి బలంగా వినిపించాలని నిర్ణయించారు. దానికి ముందు పార్లమెంట్ సభ్యులందరం సమావేశమై ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులను కూడా మరి వాయల రవి గారికి వివరించడం జరుగుతుంది. మంత్రులు జానారెడ్డి గారి నాయకత్వం మిగతా మంత్రులందరూ కూడా ఒక డెలిగేషన్ లో కలుస్తారనేటువంటి ఒక నమ్మకం ఉంది. వాస్తవ స్థితిగతులు అంచనా వేస్తూనే ముఖ్య నేతల మధ్య విభేదాలపై ప్రత్యేక దృష్టి సారించిన వాయల రవి తనదైన శైలిలో నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వాస్తవాల్ని పూసగుచ్చి అధిష్టానానికి నివేదిస్తానన్న ఆయన పార్టీలో పునరుత్తేజం తేవడమే పర్యటన ఉద్దేశ్యమని అన్నారు. Party is intact, party has no problem, but we have to do some other organizational input and do the work and more and the coordination, more strengthening the government also, and government program has to be carried to the people. It needs the party has to be more activate in the different levels. That is necessary to educate the party more and more activate. That will do. ఇవాళ చిరంజీవి నివాసంలో అల్పాహార విందుకు హాజరు కానున్న రవి అనంతరం గాంధీభవన్ లో నేతల నుంచి అభిప్రాయ సేకరణ కొనసాగిస్తారు. క్షేత్రస్థాయిలో పార్టీ స్థితి అంచనా వేసి కార్యకర్తల్లో మనోధైర్యం పెంపొందించేందుకు రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించవచ్చని పార్టీ వర్గాల సమాచారం.